ఎస్సీ సప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఎస్సీలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని, ఎస్సీల అభివృద్ధి కోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గన్నవరం విమానాశ్రయానికి మరిన్ని విమాన సర్వీసులు తీసుకురావడమే లక్ష్యమని ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి తెలిపారు. విమాన సర్వీసు ప్రారంభమైతే విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం, సమస్యలను వెంటనే పరిష్కరించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకతని ఎమ్మెల్యే ఉమా తెలిపారు. ప్రజలకు చేరువయ్యేందుకు నేడు 30వ డివిజన్ దేవీనగర్ ఫస్ట్ లైన్ నందు నూతన డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. డివిజన్ పార్టీ కార్యాలయాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రాలుగా పనిచేస్తాయని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 62% ఓటర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారుల సమన్వయంతో పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. లేబర్ కాలనీ గ్రౌండ్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి ఎంపీ కేశినేని చిన్ని భూమి పూజ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ మట్టి గణపతిని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ హిత వినాయక విగ్రహాలనే వాడాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ తరహాలోనే విజయవాడ గణేష్ ఉత్సవాలు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఆలయాలు మన సమాజానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనలు మరింత పెంపొందించేలా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. జూలై 15 లోపు ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధం చేయాలని, శ్రావణ మాసంలోగా నూతన లడ్డూ పోటు అన్నదాన భవనాన్ని భక్తుల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కొడాలి నానికి హెచ్చరించారు. దమ్ముంటే వ్యక్తిగత విమర్శలకు బదులుగా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ ఓటమికి ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలే కారణమని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై తాము ధైర్యంగా మాట్లాడతామని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న ఐక్యతను ఎలాంటి కుట్రలతోనూ దెబ్బతీయలేరని, చట్టాలను ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, నమ్మక ద్రోహం చేసి అదానీ సంస్థకు దాసోహం అవుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపునిచ్చిన కూటమి నేడు బలవంతంగా ప్రజలు కళ్లుగప్పి స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి బిగించడానికి ప్రయత్నిస్తోందని, స్మార్ట్ మీటర్లు బిగింపుడు ఆపాలని, బిగించిన మీటర్లు తొలగించాలని వారు డిమాండ్ చేశారు.